మంగళగిరికి చెందిన ప్రముఖ వైద్యులు సామాజికవేత్త డాక్టర్ గోలి రామ్మోహన్ రావు సతీమణి శ్రీమతి గోలి కమల 6వ సంస్మరణ సమావేశం శనివారం పాత మంగళగిరిలోని శ్రీ సౌజన్య వృద్ధుల సేవా నిలయంలో నిర్వహించారు. అక్కడ ఉన్న వారందరికీ డిన్నర్తో పాటుగా వస్త్రదానం, ఉచితంగా మెడిసిన్స్ అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు డాక్టర్ గోలి, శ్రీ మార్కండేయ ఎడ్యుకేషనల్ సొసైటీ గౌరవ అధ్యక్షుడు జన్నాదుల బాబ్జీ, ఇంకా వ్యాపార ప్రముఖులు క్రాంతి కుమార్ మాట్లాడారు. ఏర్పాటు చేసినటువంటి ధార్మిక కార్యక్రమంలో మా బావగారైనటువంటి డాక్టర్ రామ్మోహన్ రావు గారు మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్టు మాకు కూడా భాగస్వామ్యం కల్పించారు. ఈ వృద్ధుల ఆశ్రమానికి నాకు చాలా అనుబంధం ఉంది. అది ప్రారంభం మొదటి రోజు నుంచి కూడా చక్రవర్తి గారు శ్రీకృష్ణ చైతన్య వృద్ధాశ్రమం పెట్టిన కాడి నుంచి కూడా నేను తరచూ ఆశ్రమంలోకి వచ్చాను. నా ఉద్దేశంలో ముందుగా చక్రవర్తి గారిని అభినందించాలి. ఎందుకంటే ఆయన గత 15-20 సంవత్సరాలు 15 సంవత్సరాలు ఈ ఆశ్రమం ఆయన స్థాపించి 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది వృద్ధులకి, ఆడవారు కానీ మగవారికి కానీ వారి బాగోగులు చూస్తూ ఎంతో ఓర్పుగా ఆయన ఈ ఆశ్రమాన్ని నిర్వర్తిస్తున్నాడు. మాకు దాదాపు 25 ఏళ్ళ నుంచి పరిచయం ఉంది. నేను వాళ్ళ అబ్బాయి కళ్యాణ్ మోహన్ గారి దగ్గర స్టూడెంట్ని. నేను స్టూడెంట్గా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మేడం మమ్మల్ని ఎంతో ఆప్యాయతగా చూసేవాళ్ళు. సో అలాగా 25 ఏళ్ళ నుంచి ఆ కుటుంబంతో మా అనుబంధం పెరిగి ఇప్పుడు మేము కూడా వాళ్ళ కుటుంబంలో సభ్యులయ్యాము. సో మేము చిన్నప్పుడు ఎప్పుడైనా మేడం మమ్మల్ని ఆప్యాయంగా చూసేవాళ్ళు. వచ్చిన టైంని బట్టి టీ ఇవ్వటం కానీ లేదు టిఫిన్ పెట్టడం కానీ చేసేవాళ్ళు. ఇక రామ్మోహన్ గారి గురించి, కమల గారి గురించి చెప్పాలంటే ఈరోజు సమాజంలో పెళ్ళి చేసుకొని 2 నెలలు కూడా కష్టంగా ఉంది. కలిసి ఉంటాం 2 నెలలకే ఒకళ్ళొకరు అర్థం చేసుకోకుండా విడిపోవటం జరుగుతుంది. డాక్టర్ గారికి దాదాపు పెళ్ళి అవ్వకముందే వాళ్ళకి స్నేహం కూడా ఉంది. దాదాపు 70 ఏళ్ళ నుంచి వాళ్ళు కలిసి ఉన్నప్పుడు ప్రేమగా చూసుకోవటం ఒక ఎత్తు అయితే, చనిపోయి కూడా ఇప్పటికి ఇది 6వ వర్ధంతి. ప్రతిసారి ఈ వారం నుంచి ఈ కార్యక్రమం శ్రద్ధగా పెట్టి, మీరు డాక్టర్ గారి ఇంట్లోకి వెళ్తే ఈ రోజులు ఏంటంటే భార్య మామూలుగా ఉంటేనే పట్టించుకోవట్లేదు, పంపించేస్తున్నారు. సార్ బెడ్రూమ్లో ఒక పెద్ద ఫోటో ఏర్పాటు చేసుకుని వాళ్ళ ఇంట్లో లెగవంగానే మేడంను చూసుకునే విధంగా ఏర్పాటు చేసుకున్నారు. ఈ 6వ వర్ధంతి సందర్భంగా మనం ఇక్కడ ఒక ధార్మిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నాము. ఈ పాత మంగళగిరి ఈ సౌజన్య వృద్ధుల సేవా నిలయం అనే దాంట్లో మరి ప్రతి సంవత్సరం కూడా కమల గారి వర్ధంతి సందర్భంగా ఎక్కడో చోట అనాథాశ్రమం కావచ్చు, ఓల్డేజ్ హోమ్స్ కావచ్చు, ఒక కార్యక్రమాన్ని మనం నిర్వహిస్తున్నాం. మరి ఈ సంవత్సరం ఈ పాత మంగళగిరిలో నేను పుట్టింది పెరిగింది ఇక్కడే పాత మంగళగిరిలోనే. ఈ కళ్యాణ మండపం ఉన్న చోట కళ్యాణ మండపం కట్టక ముందు ఇల్లు ఉండేది. ఆ ఇంట్లో చిన్నప్పుడు 6-7 సంవత్సరాలప్పుడు నేను ఇక్కడే ఉండేవాడిని. ఆ తర్వాత మా నాన్నగారు ఇల్లు కట్టుకున్నారు ప్రత్యేకంగా. మరి ఈ సందుల్లోనే తిరిగేవాళ్ళం. అందుకనే ఇక్కడ ఉన్న ఈ సేవా ఆశ్రమంలో ఈసారి కార్యక్రమం చేయాలని నేను ఉద్దేశించి మన జోగేందర్ గారిని అడిగితే వారి అవకాశం ఇవ్వటం కూడా జరిగింది. మరి ఈ వృద్ధులాశ్రమం చూస్తే చాలా సౌకర్యవంతంగా ఉంది. మరి చూస్తుంటే మరి 3 అంతస్తుల్లో ఉన్నది అపార్ట్మెంట్లు. ఒక్కో రూమ్లో 5-6 మంది ఉంటున్నారు. ప్రతి రూమ్లో ఒక టీవీ ఉంది, ఒక గ్రేజర్ ఉంది, ఒక వాషింగ్ మెషిన్, ఇట్లాంటివన్నీ కూడా ఒక అధునాతన సౌకర్యాలు ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమైన విషయం. మీరు మెట్లు దిగకుండా ఎక్కకుండా లిఫ్ట్లోనే వస్తున్నారు. ఇది కూడా మరి వృద్ధులకి, అంటే మన తెలుగులో వృద్ధులు అంటాం కానీ ఇప్పుడు ఇంగ్లీష్లో వృద్ధులు అనేది పోయింది. సీనియర్ సిటిజన్స్ అంటున్నారు. పెద్దవాళ్ళందరినీ సీనియర్ సిటిజన్, వృద్ధులు అంటల్లా. మనమైతే వృద్ధులనే ఇంకా పిలుచుకుంటున్నాము. మరి వీళ్ళందరూ కూడా ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది ఈ ఆశ్రమం కూడా. ఈ సందర్భంగా మన జోగేంద్ర చక్రవర్తి గారిని కూడా నేను అభినందిస్తున్నాను. వారి సేవలకి ఎన్నో సంవత్సరాలుగా ఈ ఆశ్రమానికి వారు సేవలు చేస్తున్నారు. మరి కమల గారిని గురించి చెప్పాలంటే మరి మాటలకు అందని మంచితనం, మానవత్వం ఆమెలో మనుషుల్లో ఉంటుందని తెలిసింది. ఆమెను చూసిన తర్వాతనే
మరి ఎంతోమందిని ఆమెను అభిమానించేవాళ్ళు. బంధువులు వస్తే ఎంతో ఆప్యాయంగా ఇంటి దగ్గరికి చూసేవాళ్ళు. మాకు 2 పిల్లలు పుట్టిన తర్వాత ఆ 3వసారి గర్భిణీ అయింది. ఆ సందర్భంగా ఏంటంటే మా అన్నయ్య వాళ్ళకి పిల్లలు లేరు. పిల్లలు లేకపోతే మా వదిన గారు బాగా బాధపడుతూ ఉంటే ఆ సందర్భంగా మరి ఆమెకు ఒక మాట ఇచ్చింది, నాకు ఎవరు పుట్టిన అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టినా నీకు పెంచుకోవటానికి ఇస్తాను, బాధపడొద్దని. ఆ పుట్టిన తర్వాత ఆ అమ్మాయిని మా వదిన గారికి ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుంది. అంటే మానవత్వం అనేది సామాన్యంగా మనం తోడుకోవడాలు అంటే పడదు, అసూయగా ఉంటారు వాళ్ళు. కానీ అట్లా కాదు, ఎంతో అభిమానంగా ప్రేమగా కన్న కూతుని కూడా ఆమెకు పెంచుకోవడానికి ఇవ్వటం జరిగింది. అది మంచితనం, మానవత్వం అంటే అది. అట్లాగే మాటల్లో వర్ణించలేని మనో సౌందర్యం మనుషుల అందాన్ని రెట్టింపు చేస్తుందన్న విషయాన్ని కూడా ఆమె చూసిన తర్వాతనే నాకు తెలిసింది. మరి చాలామంది మనం అందంగా ఉంటాము, అందంగా ఉన్నారు, ఈ ముఖం చంద్రబింబంలాగా ఉంది, ఈ శ్రీదేవిలాగా గ్లామర్గా ఉంది అనుకుంటూ ఉంటాం. కానీ మనసు మంచిది కాకపోతే ఆ కళాకాంతులు ఆ ముఖంలో కానీ అందంలో కానీ కనిపించవు. మనసు మంచిదైతే అందంగా లేకపోయినా కూడా ఉన్న అందమే రెట్టింపు అవుతుంది అనమాట. అందుకనే మనో సౌందర్యం అనేది చాలా ముఖ్యం అందరికి కూడా. మరి అలాంటిది కమల గారిలో మనం చూడటం జరిగింది. అట్లాగే మాటల్లో చెప్పలేని దేవతా గుణాలు కూడా మనుషుల్లో ఉంటాయని కమల గారిని చూసిన తర్వాత మనకి తెలిసింది. ఎందుకంటే ఎన్నో విషయాల్లో ముందుగానే చెప్పేది, ఇలా జరగబోతుంది, ఆయనకి ఇలా జరగబోతుంది, మన ఇంట్లో ఈ బంధువులకి ఇలా ముందుగానే ఆమె కళ్ళు వచ్చాయి. మరి అది ఎట్లా వచ్చేదో ఏమిటో మరి అది అందుకే దేవతా గుణం అని కూడా నేను చెప్పటం జరిగింది. అట్లాగే మామూలుగా ఏంటంటే మనకి మధుర స్మృతులు, గతం జ్ఞాపకాలు అనేవి గుర్తుకొస్తుంటే ఎంతో సంతోషం కలుగుద్ది. కానీ తీపి గుర్తులు కూడా కొన్నిసార్లు మనుషులను వేధిస్తాయని తెలిసింది ఆమె దూరం అయిన తర్వాతనే. ఆమె దూరం అయిన తర్వాత ఆమె గుర్తుకొచ్చిన తీపి గుర్తులు కూడా బాగా బాధ పెడుతూ ఉంటాయి అన్నమాట, మానసికంగా కూడా. అది కూడా ఆమె దూరం అయిన తర్వాత అర్థమవటం జరిగింది. మీ అందరికి కూడా మంచి భోజనం పెడతాంతో పాటు ఇప్పుడు బెడ్షీట్స్ ఇస్తున్నాము. అట్లాగే మందులు కూడా ఇందాక నేను చెప్పాను, మందులు కూడా కిట్స్ ప్రతి వాళ్ళకి ఇప్పుడు ఇవ్వటం జరుగుతుంది.